ఉన్నత విద్యాశాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా బహుశా ఈ అకాడమిక్ ఇయర్కి ఇది చివరికి కావచ్చేమో. మరి విద్యార్థులంతా కూడా ఇంకా ఎగ్జామినేషన్స్లో ఉన్నారు కొంతమంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య కర్త కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీ అల్తాఫ్ గారికి, అదేవిధంగా మన కళాశాల వైస్ ప్రిన్సిపల్ గారికి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ నారాయణ గారికి, అలాగే హిస్టరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ కె గోపినాయక్ గారికి, కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, కోఆర్డినేటర్ మేడం శ్రీమతి వాణిశ్రీ గారికి, ఇతర అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర సిబ్బందికి మరి సాసా తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. సో మనము సాసా కార్యక్రమంలో, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఒక కాన్సెప్ట్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఆ కాన్సెప్ట్ పైన కొంత అవగాహన తెచ్చుకోవాలి, భావితరాలకు మనము ఆదర్శంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల కూడా ఒక కాన్సెప్ట్ని మనకి ఇస్తాం, ఒక థీమ్ అనేది మనకు ఇస్తున్నాం. మనము దాన్ని వీలైనంత వరకు దాన్ని పాటిస్తూ ఇతరులకు తెలియజేస్తూ, ముఖ్యంగా మనము పాటించాలి. మన కళాశాలలో అయితేనేమి, మన ఇంటి పరిసరాల్లో అయితేనేమి, మన కుటుంబంలో అయితేనేమి, ముఖ్యంగా ఆ థీమ్ని మనం పాటించగలిగితే ఎంతో కొంత సమాజానికి మేలు చేసిన వారం అవుతాం. మరి ఇందులో భాగంగానే ఈరోజు మనకు వాటర్ కన్జర్వేషన్ పైన థీమ్ ఇవ్వడం జరిగింది. సో వాటర్ ప్రొటెక్షన్ అండ్